మానవత్వం లేని మనుషుల కంటే విశ్వాసం చూపించే కుక్కలే నయమంటారు. కడదాకా ఒక విశ్వాసం గల కుక్క ఏ రకంగా ప్రవర్తించిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జగిత్యాల జిల్లాలో జరిగింది ఈ ఘటన. కడదాకా కాలభైరవుడు అంటూ అంతిమ యాత్రకు శునకం హాజరంటూ ఇక్కడ ఒక వార్త పెట్టారు. సో ఈ రకంగా జగిత్యాల రూరల్ మండలం లక్షీపూర్లో ఒక శునకం ఆ ఊరిలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలో పాల్గొంటుందట. శ్మశానం వరకు వస్తుంది. అంత్యక్రియల తర్వాత బంధువులందరూ చెరువులో స్నానం చేస్తుంటే శునకం కూడా స్నానం చేసి ఇంటి వరకు వెళ్తుంది. కర్మకాండలు నిర్వహించే సమయంలో శ్మశానం వరకు వస్తూ తంతు పూర్తయ్యేదాకా అక్కడే గడుపుతుంది. తొలుత శునకం ప్రవర్తించే తీరును ఎవరు పట్టించుకోలేదు. కొన్ని నెలలుగా గ్రామంలో ఎవరు మృతి చెందినా వారి బంధువుల వెంట శ్మశానం వరకు వెళ్తుండడం చూసి గ్రామస్తులు అయితే ఆశ్చర్యపోతున్నారు. చూడండి ఒకసారి ఎలా వెళ్తుందో అంత్యక్రియలతో, అలాగే చెరువులో స్నానం చేస్తుంది. నిజంగా ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకసారి మనం చూస్తే శునకము ఎందుకంటే కాలభైరవుడే ప్రతి అంతిమ యాత్రకు తోడుగా వెళ్తున్నాడా అంటే మనకు అవునని అనిపిస్తుంది. నిజంగా పురాణాల్లో చెప్తున్నట్టుగా శునకం కాలభైరవుడిగానే మనం పరిగణిస్తాం. కానీ ఆ ఊర్లో ఎవరు చనిపోయినా కూడా నిజంగా జగిత్యాల దగ్గర ఆ ఊరు లక్ష్మీపురం ఊరంట, జగిత్యాల రూరల్లో ఎవరు చనిపోయినా కుక్క శ్మశానం దగ్గర పోతాడట, కాళేశ్వర దగ్గరికి మళ్ళీ వచ్చి వాళ్ళతో పాటు అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేసిపోతాడంట. ఇది నిజంగా ఒక రకంగా ఇది కాలభైరవుడే తోడొస్తున్నాడా అనే అద్భుతం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కుక్క వ్యవహరిస్తున్న తీరు స్టార్టింగ్లో ఎవరు పట్టించుకోలేదు, కానీ నిజంగా ఆ ఊర్లో ఎవరు చనిపోయినా కుక్క వెళ్ళడం చూస్తుంటే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ రకంగా కాలభైరవుని రూపంలో ప్రస్తుతం ఆ కుక్కని ఆ ఊరోళ్ళంతా కూడా భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.